ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలకు సంబంధించిన అసలు రాజకీయం ఎలా ఉంది? దీని మీద సీనియర్ మోస్ట్ జర్నలిస్టు నాగరాజు గాలి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. ఆంధ్ర రాజకీయాల్లో నా వైఖరి గురించి చెప్పాలనిపించి చెప్పడం కష్టమే. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. పింఛన్లు ఆపిన విషయంపై నేను స్పందిస్తున్నాను. బాబు వ్యతిరేకంగా కొంతమంది ముద్ర వేశారు. బులుగు మనిషి అనేంత వరకు వెళ్ళారు. వీళ్ళంతా నా మిత్రులే. జగన్ గారితో నాకు అసలు పరిచయం లేదు. తాను ముఖ్యమంత్రి అయ్యాక టీవీలో తప్ప ప్రత్యక్షంగా కలిసే అవకాశం కూడా రాలేదు, రాదు కూడా. 1999 ఎన్నికలకు ముందు వాళ్ళ నాన్నగారు బాబుకు ప్రత్యర్థిగా కాలు దూతున్న కాలంలో జగన్ పులివెందుల్లో వాళ్ళ ఇంట్లో మొదట జర్నలిస్ట్గా గెలిచాను. తర్వాత 2019లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒక ఇంగ్లీష్ పత్రిక ప్రతినిధిగా ఇచ్చాపురంలో 40 నిమిషాలు జగన్ ఇంటర్వ్యూ చేశాను అంతే. నిజం చెప్పాలంటే చంద్రబాబు గారితో నాకు కొంతలో కొంత పరిచయం ఉంది. ఎదురు పడితే పలకరించే అంత పరిచయం. ఎందుకంటే మాది ఒకే ప్రాంతం. ఆయన రాజకీయ ఎదుగుదలను గత 4 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎరిగిన వాడిని. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఫ్యాక్షన్ పడగపైన గట్టిగా దెబ్బేసిన వాడు. ఫ్యాక్షన్ అణచివేతను రాయలసీమలోను విజయవాడలోనూ నేను ప్రత్యక్షంగా చూశాను. దానికి పరిటాల రవి లాంటి నాయకుల ప్రాణాలను తాను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. మధ్యతరగతి నుంచి వచ్చి వైకుంఠపాళి లాంటి రాజకీయాల్లో హిమాలయాలంత ఎత్తెదిగిన బాబు మధ్యతరగతికి విజయగాథగా నిలిచారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. నిజాయితీతో వినయంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, నేను ఎవరి ప్రభుత్వంలోనూ ఆస్థాన కొలువులు పొందలేదు, అవార్డులు స్వీకరించలేదు, శాలువాలు గప్పించుకోలేదు. ఎందుకంటే అంతటి అర్హత లేని వాడిని. బాబుని సమర్థించే వారికి, ఆయన వ్యతిరేకించే వారికి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నట్టుగా నాకు కొన్ని అభిప్రాయాలు విషయాన్ని బట్టి కలిగి ఉండటం సహజం. ఇది నా స్వేచ్ఛ కూడా. బాబు విషయంలో నేను కొన్ని విషయాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాట నిజం. ఆయన బీజేపీతో సమయాన్ని బట్టి కలవడం, విడిపోవడం, ఎన్టీఆర్ రాజకీయాలను సామాన్యుడి బొంగిడికి తెచ్చి బస్సు కండక్టర్ బగ్గిడి గోపాల్ లాంటి వాళ్ళని చట్టసభలకు పంపించాడు. బాబు హయాంలో టీడీపీ రాజకీయాలు నారాయణ, సృజన, సీఎం రమేష్ లాంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోయాయి. ఇదంతా ఏ స్థాయిలో అంటే విద్యావంతులు, మధ్యతరగతి చెందిన నాబోటి వారు టీడీపీ సాయంతో ఎమ్మెల్యే, ఎంపీ అవుతామనే కల్లో కూడా ఊహించలేరు. ఎన్టీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు ఎండగట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ బాబు హయాంలో అశోక్ గజపతిరాజు, ముళ్లపూడి, యనమల, కేఈ లాంటి వాళ్ళ గడపలు దాటి బయటికి రాలేకపోయింది. 4 దశాబ్దాల క్రితం స్థాపించిన పార్టీ 60-70 ఏళ్ల వయసున్న నాయకులు కనుసన్నల్లో ఉండిపోయి వృద్ధాప్యంకి గురైంది. దీనివల్ల యువతకు అవకాశాలు ఆ పార్టీలో కనుమరుగాయి. ఆయారం గయారాములతో నిండిపోయి పార్టీ తన సహజ లక్షణాన్ని కోల్పోయింది. ఇలా విమర్శిస్తున్నందుకు మిత్రులు నన్ను జగన్ పెయిడ్ బ్యాచ్ అనో లేదా బులుగు ఏటీఎం గార్డనో అంటారని నాకు తెలుసు. అయినా ఇలాంటి బ్రాండింగ్లకు భయపడిన అభిప్రాయాలు నిర్భయంగా వ్యక్తం చేయలేని పిరికివాడిని మాత్రం కాదు. ఇకపోతే బాబు గురించి చెప్పాక జగన్ గారి గురించి మాట్లాడబోతే బాగుంటుందా? బాగోదు. కాబట్టి నాకున్న అవగాహన మేరకు వీళ్ళ రాజకీయ పోరును మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ అనే కావ్యంలోని కథావస్తుతో పోల్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్యారడైజ్ లాస్ట్ కథలో సైతాన్ అనే ప్రతినాయకుడు ఉంటాడు. జగన్ గురించి చెప్పడానికి ప్రతినాయకుడి పాత్రను పోలిన డిస్క్రిప్షన్తో మొదలు పెడతాను. కథా రచన మొదలెట్టే ముందు రచయిత దేవుడి గుణగణాలను గ్లోరిఫై చేద్దాం అని అనుకుంటాడు. తీరా మొదలెట్టేసరికి దేవుడి గుణగణాల్లో ఉన్న గొప్పతనం కన్నా దేవుడిని కొలిచే పూజారి బృందం చేసే అకృత్యాలు రచయితను బాగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల దేవుడికి ఉండే వర్చ్యూస్ కన్నా సైతానికి ఉన్న శక్తిని ఎక్కువగా హైలైట్ చేసే పనిని రచయిత అప్రయత్నంగా చేస్తాడు. నాది కూడా అలాంటి ప్రయత్నమే కావచ్చు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్యారడైజ్ లాస్ట్ అంటే చేజారిన స్వర్గంలాగా అయింది. ఈ కథాయితృత్వంలో కాసేపు బాబుని దేవుడు గాను, ప్రతినాయకుడైన జగన్ సైతాన్ గాను చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బాబును ఒక వర్గం డెమీగాడ్ గాను, జగన్ను రాక్షసుడిగా వర్ణించింది కాబట్టి. విభజిత ఆంధ్రప్రదేశ్కి పూర్వవైభవం సాధించడానికి దగాబడ్డ ఆంధ్రులకి బాబు ప్యారడైజ్ లాస్ట్లో దేవుడిలా కనిపించాడు. చేజారిన స్వర్గాన్ని తిరిగి నిర్మిస్తాడని బాబుని ప్రజలు అందలం ఎక్కించారు. కానీ జరిగిందేంటి? సుజనా, సీఎం రమేష్, నారాయణ, గంటా లాంటి పూజారులు, క్రోనీ కార్పొరేట్లు దేవుడి పేరు చెప్పి రాష్ట్రాన్ని కైంకర్యం చేశారు. దగాబడ్డ ప్రజలు సైతాన్ శరణగోరారు, జగన్ శరణగోరారు. ఈ క్రమంలో దేవుడికి సైతాన్ని బాబు జగన్ అని చదువుకోగలరు. మధ్య జరిగిన బేకర్ పోరే 2019లో జరిగిన ఎన్నికలు. జగన్లో నా గిట్టనంచాలు ఫ్యాక్షన్ నేపథ్యం, అంతా తానే అనే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల సమిష్టి నాయకత్వం తన టీంలో లోపించడం, ప్రతిపక్షాలను వేటాడే వికృత రాజకీయ సంస్కృతికి తెరలేపడం, వ్యక్తి హననం చేసే కొడాలి నాని, వంశీ లాంటి రాక్షసమొక గాడ్ ఫాదర్గా ఉండడం, సామాజిక సమీకరణ కోసం బాబు సామాజిక వర్గాన్ని మొత్తంగా టార్గెట్ చేయడం, మోడీ ప్రత్యర్థులపైకి ఈడీని ఉసుకొల్పినట్టే జగన్ తన శత్రువులపైకి సిఐడి అనే జాగిలాన్ని వదలడం, అభిమానించే అంశాలు, విశ్వాసం, బాబుని నమ్మి బాగుపడ్డవాడు ఎవడూ లేడు అంటారు. అలాగే జగన్ను నమ్మినోడు ఎవడు చెడిపోలేదని కూడా అంటారు. శుభ అశుభ కార్యాలకు ఫోటోలు తీసి బతికే అతి సామాన్యుడు నందిగం సురేష్ బాపట్ల నుంచి ఎంపీ కావడం, పాదయాత్రలో తనకు ఫిజియోథెరపీ చేసినందుకు తిరుపతి డాక్టర్ని పార్లమెంటుకు పంపడం, సాదాసీదా జర్నలిస్టులుగా ఉన్న ఆర్ఎం భాషాను, శామ్యూల్ జొనాథను, హసీనాలను ఆర్టీఐ కమిషనర్లుగా చేయడం, రాజ్యసభకి గతంలో ఖరీదు ఉండేది. తెలంగాణలోని బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం, అదే వరుసలో విద్యా వాలంటీర్గా పనిచేసే పేద గిరిజన యువత గొట్టేటి మాధవిని లోక్సభకు పంపడం, ఇంకా వృద్ధతరం చేతిలో ఉన్న రాజకీయాలలో యువరక్తాన్ని ప్రోత్సహించడం, ఆధిపత్య వర్గానికి ప్రతినిధిగా ఉన్న తన రెడ్డి సామాజిక వర్గానికి ప్యారలల్గా బీసీలను తెర మీదకి తేవడం, నెల్లూరు రెడ్ల తిరుగుబాటు ఇందుకు ఉదాహరణ. యాదవ్ కులానికి చెందిన అనిల్ను రెడ్ల కోటగా భావించే నరసరావుపేటలో లోక్సభ అభ్యర్థిగా దింపడం, ఇవన్నీ స్టేటస్కో విధానానికి భిన్నంగా నేను మెచ్చే ఎక్స్పెరిమెంటల్ పాలిటిక్స్. సామాజిక కోణానికి వస్తే
దళితుల అస్తిత్వ పోరాటాలకు చుండూరు కారంచేడు మారణకాండ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా మారిన నేపథ్యంలో అంటరాన్ని అంటే అంబరాన్ని అంటే అంబేద్కర్ విగ్రహానికి విజయవాడ నగరం నడిబొడ్డులో సముచిత స్థానం కల్పించడం. ఇక ఓట్లు కొనుగోలు గూండాయిజం వగైరా వగైరాలకు వస్తే ఇద్దరే.